రేపు తుంగభద్ర నీళ్లు శ్రీశైలంలోకి రావాలి. పైన ఈ నీళ్ళన్నీ ఆగితే రేపు శ్రీశైలంకు ఫ్లో తగ్గితే రేపు శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తి ఎఫెక్ట్ అవుతుంది. మనం కట్టుకుంటున్న పాలమూరు ఎత్తిపోతల పథకం ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ నష్టం జరుగుతున్నాయని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సడి సప్పుడు లేకుండా ఉన్నది అని ఇలా ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నాం మేము. అయితే అందుకే మేము ఇలా ఆ విషయాలు ఏందో బయట పెట్టాలి. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన చర్చల వివరాలు ప్రజల ముందు పెట్టాలి. అంత సీక్రెట్ ఏంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ల మంత్రినే బయట ఎందుకు కూర్చోబెట్టినరు? మన తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్లు ISWR ఇంటర్స్టేట్ ఇంజనీర్లు గాని మన ENCని కూడా లోపలికి ఎందుకు రానియలేదు? ఈ ఇంజనీర్లను బయట పెట్టి నీళ్ల మంత్రిని బయట పెట్టి మీ ముగ్గురు సీక్రెట్ గా గంట సేపు ఏం మాట్లాడుకున్నారో ఆ వివరాలు ఏంది, తెలంగాణకు జరిగే ప్రయోజనం ఏంది, తెలంగాణకు మన హక్కులు కాపాడడానికి మీరు చేసిన కృషి ఏందో రాష్ట్ర ప్రజల పక్షాన మేము అడుగుతా ఉన్నాం. చెప్పండి. ఇప్పుడు కర్ణాటక గడుతున్న అక్రమ ప్రాజెక్టులు ఆపినరా? RDS కు నీటి వాటా సాధించినరా? మీరు చేసింది ఏందో చెప్పాలని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ BRS పార్టీ. ఇలా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తా అంటే ఈ BRS పార్టీ చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే తెలంగాణకు ట్రిబ్యునల్ న్యాయబద్ధంగా ఇచ్చినట్టు గోదావరి నీళ్లు కానీ రాబోతున్నటువంటి కృష్ణా అవార్డుల్లో ఏ ఒక్క చుక్క నీళ్లు తగ్గినా నువ్వు ఎక్కడ కాంప్రమైజ్ అయినా BRS పార్టీ దానికి అంగీకరించదు. తొందరపాటు నిర్ణయాలతో దీర్ఘకాలికంగా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయొద్దని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ జరుగుతున్నది ఏంది? యాక్చువల్గా తన అవగాహన రహిత్యంతో రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి అన్యాయం చేస్తుండనేటువంటిది మా భావన. ఇవాళ 4 అంశాలు కలిపి మాట్లాడుతుండ ఆయన. దెర్ ఆర్ 4 డిఫరెంట్ ఇష్యూస్. ఇందులో మొదటి ఇష్యూ ఏంది? గోదావరి నదిలో తెలంగాణకు 968 TMCల నీటి కేటాయింపులు ఉన్నాయి, నికర జలాల కేటాయింపులు ఉన్నాయి మనకు. ఈ 968 TMCలో ఇప్పటి వరకు 830 TMCలకు మనకు టెక్నికల్ అడ్వైజరీ క్లియరెన్స్, ఫైనల్ క్లియరెన్స్ ఇరిగేషన్లో TAC తెచ్చుకున్నాం. 830 వరకు తెచ్చుకున్నాం. ఇంకా 138 TMCలకు అనుమతులు రావాల్సి ఉన్నది. అయితే ఆ 138 అనుమతులు తొందరగా తెచ్చుకోవాలి. ఇప్పుడు BRS గవర్నమెంట్ మేము ఎంత కష్టపడ్డామో నీకు ఇంకా బాగా అర్థం కావాలంటే 60 ఏళ్ళు BRS కంటే ముందు 60 ఏళ్ళు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాయి. తెలంగాణకు కేటాయించిన 968 TMCలో 60 ఏళ్లలో మన ప్రాజెక్టులకు అనుమతి వచ్చింది ఎంత అంటే 265 TMCలు. 60 years 265 TMCస్కు మనకు అనుమతులు వచ్చినాయి. 9.5 సంవత్సరాల BRS ప్రభుత్వం BRS హయాంలో 383 TMCలకు గోదావరిలో మేము అనుమతులు తీసుకొచ్చాం. అంటే 60 ఏళ్లలో మీ రేషియో 4.48 TMC per year మీరు గోదావరిలో తెలంగాణకు తెచ్చిన అనుమతులు. 9.5 ఏళ్లలో 383 TMCలు అంటే 40.36 TMCలు పర్ ఇయర్. అంటే మీకంటే 10 times. మీరు 4, మేము 40 TMCలు ప్రతి సంవత్సరం అనుమతులు తెచ్చినాం మేము. మరి ఇప్పుడు మీరు వచ్చి కూడా 2 సంవత్సరాల 7 నెలలు అయింది. ఏమైనా తెచ్చిండ్రా? ఇప్పుడు మేమున్నప్పుడు కూడా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అనే సబ్జెక్ట్ నడుస్తూ వచ్చింది. బట్ మేమేం చెప్పినాం ఆ రోజు? ముందు మా 968 TMCల నికర జలాలకు మా ప్రాజెక్టులన్నీ క్లియర్ చేసినాక, మా ప్రాజెక్టులన్నీ క్లియర్ చేసినాకనే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చేపట్టాలి అని స్పష్టంగా BRS చెప్పింది. ఇవాళ మీరు ఆ 968 అనుమతులు తేకుండానే తొందరపడి ఇంటర్లింకింగ్ మీద మీరు ఎందుకు ముందుకు పోతున్నారు? 968 అనుమతులు ఎందుకు తేలే మీరు? బ్యాలెన్స్ ఇప్పుడు మనకు 830 TMCలు వచ్చేసినాయి. మిగతా 138 TMCలు ఇక్కడ DPRలు ఇచ్చినాం మేము ఆల్రెడీ. సమ్మక్క సాగర్ 47 TMCలు, వార్ధ 20 TMC, ఎల్లంపల్లి 30 TMC. ఈ DPRలన్నీ ఢిల్లీలో ఉన్నాయి, మా ప్రభుత్వమే సబ్మిట్ చేసింది. మీరు వచ్చినాక వాపసు వస్తున్నాయి, క్లియరెన్స్లు వస్తలేవు, వాపసు వస్తున్నాయి. సమ్మక్క సాగర్ వాపసు వచ్చింది, వార్ధ వాపసు వచ్చింది. మీరు పట్టించుకోవడం లేదు. మన 968కి పూర్తి హక్కులు తెచ్చినాక ఛత్తీస్గఢ్లో మిగిలి ఉన్న 147 TMCలతో ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చేస్తాము అన్నారు. చెయ్యండి, దానికి అభ్యంతరం లేదు. ఆనాడు BRS ఏం చెప్పింది? ముందు మా 968 TMCలు గోదావరిలో మాకు TAC క్లియరెన్స్లు అన్ని అనుమతులు ఇచ్చినాక ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చేపట్టాలి. నంబర్ 1.
నంబర్ 2, ఆ ఇంటర్లింకింగ్ తెలంగాణ గుండనే వెళ్ళాలి, సమ్మక్క సాగర్ టు నాగార్జున సాగర్ వెళ్ళాలి. నంబర్ 2. నంబర్ 3, ఆ ఇంటర్లింకింగ్ 147 టీఎంసీల్లో సగం నీళ్లు మాకు ఇయ్యాలి, అంటే 74 మాకు ఇయ్యాలి. ఇవన్నీ రికార్డులలో ఉన్నాయి. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున నీళ్ల మంత్రిగా నేను, ఆనాటి మన అధికారులు స్పష్టంగా 100 సార్లు చెప్పినాం, 100 మీటింగుల్లో చెప్పినాం, మినిట్స్ లో రికార్డ్ అయి ఉన్నది. అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంది? ఈ 968 గురించి ఆలోచన చేయక మనకు ట్రిబ్యునల్ ద్వారా వచ్చిన 968 టీఎంసీల నీళ్లకు పూర్తి హక్కులు సాధించకుండానే ఆగమాగం గోదావరి బనకచెర్లకు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ కు ఈయన ముందుకు పోతా ఉన్నాడు. ఇలా 3 నష్టాలు జరుగుతున్నాయి. ఒకటి, మన 968లో బ్యాలెన్స్ 138 ఇంకా అనుమతి రాలేదు, నంబర్ 1. నంబర్ 2, అది తెలంగాణ భూభాగం నుంచే పోవాలి. సమ్మక్క సాగర్ టు నాగార్జున సాగర్ పోతే మన హక్కులు ఫస్ట్ రైట్ మనకు ఉంటది. ఇప్పుడు తెలుగు గంగ ఉన్నది, తెలుగు